హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్ట్రీట్ స్టైల్ మసాలా కార్న్ చాలా బాగుంటుంది. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే మనసుకు తృప్తిగా ఉంటుందన్నమాట తింటుంటే. సో ప్రాసెస్ అయితే చూసేద్దాము. అచ్చం ఇవి స్ట్రీట్ స్టైల్‌లో మనకు బండి మీద అమ్ముతుంటారు కదా! అలాగే వస్తాయన్నమాట. సో దానికోసం మనకు ఫస్ట్ స్వీట్ కార్న్ అయితే తీసుకోవాలి. ఇవి మరీ ముదురుగా కావకుండా లేతగా ఉండేటట్టయితే తీసుకోండి. అప్పుడే మనకు టేస్ట్ అయితే బాగొస్తాయన్నమాట. ఇట్లాగా స్వీట్ కార్న్‌ని తీసుకొని ఈ పైన ఉన్న పొక్కంతా కూడా తీసేయాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగ లేయర్స్‌గా ఉంటుంది పైన. సో, ఆ పొక్కంతా గూడా మనం తీసేయాలి. దాంతో పాటు నారైతే ఉంటుంది కదా! సో, అది కూడా ఏమీ లేకోకుండా మనకు ఓన్లీ సీడ్స్ మాత్రమే ఉండేటట్టు కూడా ఇదైతే రిమూవ్ చేసుకోవాలి. సో, రెండిటికి కూడా నేను ఇట్లాగా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత చూసారా ఎంత లేతగా ఉన్నాయో. సో, మనం ఇట్లాగా చేత్తో ఇంచితే విరగాలనమాట. అండ్ లేదా ఒక విత్తనం నోట్లో వేసుకొని చూడండి. మనకు ముదురుగా ఉన్నాయా, లేతగా ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది. సో, వీటిని నేను మధ్యలోకి కట్ చేసుకొని ఒక స్వీట్ కార్న్ని 2 ముక్కలుగా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు మసాలా కార్న్ చేసుకోవాలి అని అంటే స్వీట్ కార్న్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలన్నమాట. సో పెద్దవి అయితే మనకు బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే నేను వాటర్లో వేసుకొని బాయిల్ అయితే చేసుకుంటున్నాను. సో దానికోసం నేను ఒక పప్పు కుక్కర్ అయితే తీసుకొని దాంతో ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని ఇప్పుడు ఆ 4 పీసెస్ కూడా గ్యాస్ మీద పెట్టేశాను. సో దీంతో నేను రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను. ఈ ఉప్పు కానీ ఈ కంకికి పడితే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. స్వీట్ కార్న్ ప్రతిసారి బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే కల్లుప్పు వేసుకోవడానికి ట్రై చేయండి. మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ మీరు తీయొద్దు, ప్రెజర్ పొయ్యేంత వరకు కూడా ఉంచుకొని ఇట్లాగా మూత తీసేసి వాటర్లో నుంచి తీసి పక్కనైతే పెట్టుకోవాలి. సో వాటర్ ఏం లేకోకుండా ఇట్లాగా డ్రై ఓ ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ కంకిలో నుంచి సీడ్స్ అయితే సెపరేట్ చేసుకోవాలి. సో కంకులు వేడిగా అయితే ఉన్నాయి. జాగ్రత్తగా ఇట్లాగా ఒక రో కానీ తీసేసాము అంటే మనము మిగతాయి తీయడానికైతే చాలా ఈజీగా వస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి మధ్యలో ఒక సైడ్ అయితే తీస్తున్నాను అనమాట. ఒక కాలం కానీ 2 కాలమ్స్ కానీ అట్లాగా తీసేస్తే మిగతావన్నీ కూడా ఈజీగా తీసేయచ్చు. సో ఈ ప్రాసెస్ కానీ మీకు కష్టము అని అనిపిస్తే మీరు ముందుగానే పచ్చిగా ఉన్నప్పుడు అదే ఉడకబెట్టక ముందే ఉంటుంది కదా! సో అప్పుడే సీడ్స్ అయితే సెపరేట్ చేసుకొని కంకులు వేరు చేసేసి మీరు సీడ్స్ మాత్రమే బాయిల్ చేసేసుకోవచ్చు. కానీ నాకు ఇట్లాగా ఈజీ అనిపించి నేను ఇట్లాగా బాయిల్ చేసిన తర్వాత అయితే సీడ్స్ సెపరేట్ చేస్తున్నాను. సో మనం అట్లాగా మధ్యలో ఒక కాలం అయితే తీసేసామంటే మిగతావన్నీ చేత్తో ఇట్లాగంటే వచ్చేస్తాయి అన్నమాట. చాలా త్వరగా అయితే మనం తీసేయొచ్చు. ఇట్లాగా అన్ని సీడ్స్ అన్ని సెపరేట్ చేసేయొచ్చు. మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని సీడ్స్‌ని అయితే ఇట్లా సెపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకోండి. సో అన్నీ నేను ఒలిచేసి ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. నార్మల్గా మనకు స్వీట్ కార్న్ అంటే ఇట్లాగా ఉప్పు కారం వేసుకోనో లేదంటే ఉప్పు కారం దీనికి మొత్తానికి పట్టించో కంకికి అట్లాగైతే తింటాం కదా! సో ఇది రెగ్యులర్ అనమాట. మీకు ఇంకొంచెం మసాలా యాడ్ అయ్యి టేస్ట్ బాగుండాలి అని అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే చెయ్యండి. సో ఇలా కూడా బాగుంటుంది. బట్ ఒక్కసారి అట్లా కూడా ట్రై చేయండి. మీకైతే బాగా నచ్చుతుంది. ఇంకెప్పుడైనా మీరు స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్నప్పుడు అలా కూడా ట్రై చేసి తినండి ఒకసారి. ఇప్పుడు మనం సీడ్స్ సెపరేట్ చేసుకున్న ఆ స్వీట్ కార్న్ పీసెస్ అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంతోకి కొంచెం బటర్ లేదా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ ఎందుకు అని చెప్పేసి నేను అమూల్ బటర్ని అయితే యూస్ చేస్తున్నాను. సో మనకు బటర్ మొత్తం కాకుండా జస్ట్ ఒక చిన్న పీస్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. స్వీట్ కార్న్ మనకు వేడిగా ఉంది కాబట్టి ఈ బటర్ దీంతో ఈజీగా కరిగిపోతుంది. జస్ట్ 1-2 మినిట్స్ కంతా కూడా మనకు బటర్ కరిగిపోతుంది. సో అందుకే ఎక్కువ వేసుకోకుండా మనకు స్వీట్ కార్న్ ఎంత ఉంది దానికి ఎంత పడుతుంది అని చూసుకొని ఇట్లాగా చిన్న పీస్ అయితే వేసుకుంటున్నాను. సో మనం మిక్స్ చేసే కొద్దీ ఇక్కడ వేడిగా ఉన్నాయి కాబట్టి స్వీట్ కార్న్ బటర్ అయితే కరిగిపోయి ఈ స్వీట్ కార్న్కి మొత్తం కూడా పడుతుంది. సో అది కరిగేలోపు మనం మసాలా అయితే యాడ్ చేసేసుకుందాము. మసాలా కార్న్ తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. దానికోసం మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి ఆ క్వాంటిటీకి తగ్గట్టే ఇట్లా మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మనకు టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో నేను సెపరేట్గా ఏ మసాలాలు యూస్ చేయట్లేదు. జస్ట్ మన ఇంట్లో దొరికే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి మాత్రమే యాడ్ చేస్తున్నాను.
మనకు బయట షాపుల్లో చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నారు. బట్ నేను చాట్ మసాలా అయితే యాడ్ చేయట్లేదు. నాకు ఇట్లాగే టేస్ట్ అయితే నచ్చుతుంది. సో దీంతో మీకు కావాలి అనంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక చెక్క నిమ్మకాయ ఉంటుంది కదా! సో నిమ్మకాయ లైట్‌గా అయితే పిండుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా మొత్తం ఇట్లాగ గిన్నెని పైకి కిందికి కదుపుతూ ఇట్లాగైతే టాస్ అయితే చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు బటర్ కూడా కరగొచ్చింది. సో ఇప్పుడు మనం స్పూన్‌తో ఇట్లాగా ప్రెస్ చేసాము అనంటే బటర్ కూడా కరిగిపోతుందనమాట. ఈ స్వీట్ కార్న్‌కి అంతటికి కూడా మనకు కొంచెం తడంటి ఆ మసాలాలన్నీ కూడా ఈ ఇత్తనాలకు మొత్తం కూడా పడుతుంది. సో బటర్ ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఆయిల్ ఏంటంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. బటర్ కరిగేంత వరకు ఒకసారి ఇట్లాగా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా చాలా బావుంటాయి. బయట ఈ చిన్న కప్పులకే ఒక 40-50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. అట్లాగా మనం ఇంట్లో తెచ్చుకొని ఇట్లాగా చేసుకున్నాము అనంటే కడుపు నిండా అయితే తినొచ్చు. ఒకసారి మీరు కూడా ఇట్లాగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటాయి. టేస్ట్ కూడా బయట బండి మీద అమ్మేటట్టుగానే వస్తాయన్నమాట. మీరు ఇంట్లో ఒకసారి ఇట్లాగ చేసుకొని తిన్నారు అంటే ఇంకా బయట కొనమంటే కొనము అని అంటారు. ఇంట్లోనే తయారు చేసుకొనైతే తింటారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.